Hi, welcome to SKNR Max classes. Today I will discuss about new pattern of intermediate first year students ki. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ప్యాటర్న్ చేంజ్ అయింది, సిలబస్ కూడా చేంజ్ అయింది. ప్యాటర్న్ చేంజ్ అయిందంటే 2024 దాకా మనకి 75 మార్క్స్కి ఉండేది. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటి. ఇప్పుడు మాత్రం ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ కొన్ని చేంజ్ అవుతున్నాయి. అవి చేంజ్ అయినవి ఏందో డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత నుంచి మనం క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బెటర్మెంట్కి. సారీ లేట్ అయినందుకు, చాలా లేట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ, బట్ కంటిన్యూ విత్ దిస్ క్లాస్. 2025 to 26 చేంజ్ సిలబస్ ఏంటంటే న్యూ ప్యాటర్న్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ న్యూ సిలబస్ ఆఫ్ మ్యాథ్స్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. అంటే 2 పేపర్స్ కలిపి ఇస్తారు ఎగ్జామ్కి. అంటే మనకి 2 ఎగ్జామ్స్ ఉండవు, 1A 1B అని. ఒకే ఎగ్జామ్ ఉంటుంది 100 మార్క్స్కి. ఇప్పుడు ఇక్కడ వీటికి చాప్టర్స్ ఏందో చూద్దాం. చాప్టర్స్ దాని వెయిటేజ్ చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్ 1 జూనియర్ మ్యాథ్స్ పార్ట్ 1, పార్ట్ 2 అని ఇందులో ఉంటాయి. పార్ట్ 1 అనేది 1A అనుకుంటే పార్ట్ 2 1B ఆ టైప్ ఉంటుంది. కానీ రెండు కలిపే వస్తాయి ఎగ్జామ్కి 100 మార్క్స్ కిందకి, 50 మార్క్స్ కిందకి. కాబట్టి పార్ట్ 1లో సెట్స్ నుంచి మనకి ఇక్కడ 1 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అని ఉంటాయి. మనకు ప్రీవియస్లో 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఉన్నాయి. ఇది జాగ్రత్తగా గమనించండి. సెట్స్లో నుంచి ఫస్ట్ చాప్టర్ ఇది. పార్ట్ 1లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో 15 మార్క్స్కి అడుగుతారు. అంటే 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే అడుగుతారు. అదే థర్డ్ చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో 11 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ 7 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ ఉంటాయి వెయిటేజ్. 7 మార్క్స్ వెయిటేజ్ అంటే మనకి 1 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీలో 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటే అడుగుతారు. ఇది మనకి పాజిటివ్ అండ్ ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ 7 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. ఇది 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇంకా లాస్ట్ పార్ట్ 2 ఉన్నాయి. బైనామిల్ థీరం 7 మార్క్స్ వెయిటేజ్ అడుగుతారు. దాంట్లో 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సీక్వెన్స్ అండ్ సిరీస్లో 9 మార్క్స్ వెయిటేజ్ అంటే 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. టోటల్గా మనకి 8 చాప్టర్స్ ఉంటాయి పార్ట్ 1లో. ఇది 50 మార్క్స్కి అడుగుతారు. అదే పార్ట్ 2 అయితే చూడండి. పార్ట్ 2 మనకి ఇక్కడ ఏముందంటే జూనియర్ మార్క్స్ పార్ట్ 2లో స్ట్రైట్ లైన్స్ అడుగుతాడు. 13 మార్క్స్కి వెయిటేజ్ అడుగుతాడు. 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. కొనిక్ సెక్షన్ అంటే మనకి ఇందులో మనకి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, సర్కిల్స్ వస్తాయి. అంటే టోటల్గా మనకి 4 వస్తాయి. ఒకటి మనకి ఏమొస్తుందంటే పారాబోలా వస్తుంది, నెక్స్ట్ ఎలిప్స్ వస్తుంది, నెక్స్ట్ హైపర్బోలా వస్తుంది, నెక్స్ట్ సర్కిల్ వస్తుంది. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్ వస్తుంది. ఈ 4 చాప్టర్స్ కలిపి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. అంటే 4 టాపిక్స్ అనేది కొనిక్ సెక్షన్ అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీడీ ఆర్ 3D జియోమెట్రీ 3 మార్క్స్ అడుగుతారు. 1 మార్క్స్ ఒకటి, నెక్స్ట్ 2 మార్క్స్ ఒకటే అడుగుతారు. అంటే 3D జియోమెట్రీది ఇంట్రడక్షన్ పార్ట్ ఓన్లీ కాబట్టి 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ 10 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెయిటేజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ప్రాబబిలిటీ లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీలో 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా మనకి 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ప్రాబబిలిటీ. ఇక్కడ మనకి చూడండి న్యూ ప్యాటర్న్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ సిలబస్ ఆఫ్ మ్యాథ్స్ పేపర్ 100 మార్క్స్ అంటే ఇది మనకి 50 మార్క్స్కి ఉంటుంది. ఇది మనకి పార్ట్ 2 కూడా మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 50 మార్క్స్కి ఉంటుంది.
అంటే టోటల్గా మనకు అడిగేది ఎంత అంటే ఇక్కడ 100 మార్క్స్కి ఒకే పేపర్లో ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది అంటే రెండు వేరు వేరు ఎగ్జామ్స్ ఉంటాయంటే ఉండవు, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకి 35 మార్క్స్ వస్తే పాస్ అవుతాం. ఎన్ని మార్క్స్ వస్తే 35 మార్క్స్ వస్తే 100కి 2 పేపర్స్ పాస్ అవుతాం. మనకి ఈజీగా ఉంటుంది ఈ సిలబస్ అనేది కూడా. మనకు వెయిటేజ్ కూడా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో 15 మార్క్స్. నెక్స్ట్ చూడండి 15 మార్క్స్ ఇక్కడ 13 మార్క్స్ చూడండి స్ట్రైట్ లైన్స్లో 13 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 మార్క్స్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో. నెక్స్ట్ ప్రాబబిలిటీలో 13 మార్క్స్. ఇలాంటి వెయిటేజ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే డైరెక్ట్ 35 మార్క్స్కి మనం పాస్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్లు 11 మార్క్స్ ఉన్నాయి. ఇలాంటి మనం వెయిటేజ్లు మనం తీసుకుంటే పికప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా మనకి 35 మార్క్స్ ఆర్ 40 మార్క్స్ ప్లస్ వస్తాయి. కాబట్టి మనం పాస్ అవ్వడానికి ఈ సిలబస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. 2025 to 26 చేంజ్ సిలబస్ అనేది మనకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇందులో మనకి పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది, 90-80% దాకా రావచ్చు. లేదా బై లక్ మనకు లక్ ఉంటే 95% దాకా కూడా పోవచ్చు. ఈ వెయిటేజ్ కూడా ఈజీగా 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఉండే కాబట్టి మనకి హ్యాపీగా ఉంటుంది. రేపటి నుంచి లేదా నెక్స్ట్ 2 days తర్వాత నుంచి మనం బెటర్మెంట్ పిల్లలు ఉంటారు కదా, ఇక్కడ బాగా తెచ్చుకొని ఉంటారు. కానీ బెటర్మెంట్ పిల్లలకి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ సిలబస్ ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఇది యూట్యూబ్ ఛానల్లో మనం రేర్గా స్టార్ట్ చేసే కొత్త సిలబస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారని నమ్ముతూ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. చేంజ్ అయిన సిలబస్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది కూడా మనం స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. రెండింటిని బ్యాలెన్స్ చేద్దాం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఒప్పుకుంటాను, చాలా రోజులు లాంగ్ గ్యాప్ వచ్చింది. కానీ ఈ గ్యాప్ని కవర్ చేస్తూ ఇప్పటి నుంచి న్యూ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు నన్ను ఓన్లీ ప్లీజ్ సపోర్ట్ SKNR మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ మోర్ వీడియోస్. Thank you so much.